నమస్తే. చిన్న అరుణాచలం తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం గ్రామంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయం ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలతో పాటు ఒకే చోట 12 జ్యోతిర్లింగాలను కలిగి ఉండడం వలన ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఆలయ పుట్టలో ఉన్న నాగేంద్రుడు ఈ గర్భాలయంలోకి వచ్చి శివయ్యతో పాటు దర్శనమిస్తారు. ఈరోజు ఈ క్షేత్ర విశిష్టతను గురించి తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం భద్రాచలంలోని పర్ణశాల మార్గంలోని నర్సాపురం గ్రామంలోని శ్రీ రమణ ఆశ్రమంలో ఉంది ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇది చిన్న అరుణాచలంగా ప్రసిద్ధిగాంచింది. అరుణాచలంలో ఎలా అయితే గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న అష్టలింగాలను దర్శనం చేసుకోవచ్చో ఇక్కడ కూడా అలానే దర్శనం చేసుకోవచ్చు. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిర్వృతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగాలను ఎలా దర్శనం చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ అష్టలింగాలను సహస్రలింగాలతో పాటు వెలుగొందుతున్నాయి. భక్తులతో పూజలు అందుకుంటున్నాయి. ఈ క్షేత్రం మరొక విశిష్టత ఏంటి అంటే మన దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న ప్రాంతాలలో శివయ్య స్వయంగా ఉద్భవించాడో అదే రూపంలో ఈ క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. అంతేకాదు ఒకే లింగం మీద సహస్రలింగాలు దర్శనమిస్తాయి. ఒకే లింగంపై మొత్తం 1007 లింగాలు అంటే ప్రధాన లింగంతో కలిపి మొత్తం 1008 లింగాలు ఉన్నాయి. సహస్రలింగ దర్శనం ప్రముఖ ఆధ్యాత్మిక శైవ క్షేత్రాలైన కాశీక్షేత్రం, శ్రీశైలం, అరుణాచలం, కంచి వంటి పుణ్యక్షేత్రాలలో మాత్రమే జరుగుతుంది. స్ఫటికలింగం, పానలింగం, మరకతలింగం వంటి లింగాలు దర్శనమవుతాయి. శ్రీచక్ర జ్యోతిర్లింగం, పాదరసలింగం ఇలా వివిధ రూపాలలో దర్శనమిస్తూ భక్తుల ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. ఈ క్షేత్రం మరో విశిష్టత ఏంటి అంటే 12 జ్యోతిర్లింగాలకు భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకునే అవకాశం ఉంది. అరుణాచల క్షేత్రానికి వెళ్ళలేని భక్తులు చిన్న అరుణాచలం సందర్శిస్తే ఆ అనుభూతిని పొందవచ్చు అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 1008 బ్రహ్మసూత్రాల లింగాలను ఒకేసారి దర్శనం చేసుకునే భాగ్యం ఉంది. అంతేకాదు లింగాలు రామేశ్వరంలోని స్ఫటిక లింగం జ్యోతిర్లింగం ఏ విధంగా దర్శనమిస్తుందో అదే విధంగా ఇక్కడ స్ఫటిక జ్యోతిర్లింగం భక్తులకు దర్శనమిస్తుంది. అద్దాల మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద మురుగన్ భారీ బంగారు రంగు విగ్రహం ఉంది. ఇక్కడ ఆలయంలో ఒక పెద్ద పుట్ట ఉంది. ప్రతి సోమవారం ఆ పుట్టలో ఉన్న నాగేంద్రుడు స్వయంగా గర్భాలయంలోకి రావడం విశేషం. పర్ణశాలకు వెళ్లే యాత్రికులకు నిత్యం అన్నప్రసాదాన్ని భక్తులకు అందిస్తుంది. గోశాల కూడా ఉంది.